ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చిత్త కొట్టేస్తుంది భయ్య. ప్రీవియస్ 16 సీజన్స్లో కష్టపడి రాసుకొచ్చిన రికార్డ్స్ అన్నింటినీ ఈ సీజన్లో 50 మ్యాచ్లు కంప్లీట్ అయ్యే లోపే అన్ని తుడిచిపెట్టేసి కొత్త రికార్డ్స్ని రీక్రియేట్ చేసేది ఈ సీజన్. ప్రతి సీజన్లో మనం టీమ్స్ మధ్య బీభత్సమైన కాంపిటీషన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. బట్ ఈసారి ఆ పోటీతో పాటు 4లు 6ల మధ్య అంతకంటే మించి కాంపిటీషన్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 18 6లు, ప్రతి 13 బంతులకి యావరేజ్గా ఒక 6, ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక 4, ఓవరాల్గా 850 పైన 6లు, 1300 దాటి 4లు. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు పెట్టేశారు. అయితే టీ20 చరిత్రలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్ 287 పరుగులు, టీ20 హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్ 262 పరుగులు, టీ20 హిస్టరీలోనే ఒక టీ20లో ఎక్కువ 6లు 42, అయితే ఒక టీ20లో ఒక ఇన్నింగ్స్ తరపున ఎక్కువ 6లు 22. ఇలాంటి రికార్డ్స్ అన్నింటినీ ఈ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్లోనే చూసేసాం. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఇంత బ్యాటిల్ నడుస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి. ఈ ఐపీఎల్ ద్వారా టీ20 వరల్డ్ కప్ ముందు ట్రైనింగ్ ఇచ్చి మరి డేంజరస్ ప్లేయర్స్ని ఫామ్లోకి తీసుకొచ్చి టీమిండియా నుండి కేవలం దుబే ఒక్కడు మాత్రమే ఆడుతున్నారు. మిగిలిన ప్లేయర్ అంతా ఓవర్సీస్ బ్యాటర్స్ అవ్వడం టీమిండియాకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే మ్యాచ్ జరుగుతున్నంతసేపు బౌండరీ లైన్ దగ్గర అటు ఇటు తిరగటం, ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ టెన్షన్ పడిపోవటం, తమ జట్టు సరిగా ప్రదర్శన చేయకపోతే అసహనం ప్రదర్శించడం, ఇవేమి సాకర్ మ్యాచ్లో జరిగే దృశ్యాలు అయితే కాదు, ఐపీఎల్లో సీన్లనే చెప్పుకోవాలి. సాకర్ కోచ్లకు తీసిపోనట్టుగా గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా చేసిన అడావుడి అంతా ఇంత కాదు. అతను ఒక్కడే కాదు, రిక్కీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్ కూడా ఐపీఎల్ 17వ సీజన్లో తమ జట్లకు అలా దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఐపీఎల్లో మిగిలిన కోచ్లంతా ఒకలా ఉంటే నెహ్రా ఇంకోలా ఉంటాడు. వ్యూహ రచన చేయటమే కాదు, తానే బరిలోకి దిగి ఆడేస్తున్నట్లుగా ఫీల్ అవుతుంటాడు. అయితే గుజరాత్ టైటన్స్ అరంగేట్ల సీజన్లో టైటిల్ గెలవడం వెనక నెహ్రా పాత్ర చాలా కీలకమనే చెప్పుకోవాలి. అంతేకాదు ఆ జట్టు ఆడిన 2 సీజన్లోనూ ఫైనల్కి చేరిందంటే తెర వెనక నెహ్రా కష్టం చాలా ఉందని చెప్పుకోవాలి. మ్యాచ్లు మొదలుగానే కొబ్బరి బొండం చేతిలో పెట్టుకొని ప్రత్యక్షమైపోతాడు. బౌండరీ దగ్గర ఉండే ఆటగాళ్లను పిలిచి మరీ చెవుల్లో ఏదేదో చెప్తుంటాడు. గుజరాత్ టైటన్స్ శిబిరం దగ్గర నుంచి మొదలుపెట్టి అటు ఇటు తిరుగుతూ మ్యాచ్ను వీక్షిస్తూ తెగ టెన్షన్ పడిపోతుంటాడు. అవసరమైతే అరిచి చెబుతాడు, లేకపోతే చెవిలో ఏదో గుసగుసలాడతాడు. నెహ్రాకి కోచింగ్ స్టైల్ను అభిమానులుగా బాగా ఆస్వాదిస్తున్నారు. కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. వచ్చాడు సాకర్ కోచ్ అని, కొబ్బరి బొండం కోచ్ అని, ఇలా రకరకాల పేర్లతో నెహ్రాని పిలుస్తున్నారనే చెప్పుకోవాలి. ఏదేమైనా ఐపీఎల్లో కోచ్ అనే పదానికి కొత్త అర్థాన్ని తెచ్చాడు ఆశీష్ నెహ్రా అని చెప్పుకోవాలి. కోల్కతా జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్టే, కానీ మార్గనిర్దేశకుడు మాత్రం గౌతమ్ గంభీర్ అనే చెప్పుకోవాలి. మొత్తం అన్నీ తానే చాటుకున్నాడు. గౌతమ్ గంభీర్ ఏంట్రా ఇలా ఉన్నాడు అని అనుకోని అభిమానులే ఉండరని చెప్పుకోవాలి. మైదానంలో అతని ముఖం ఎంత సీరియస్గా ఉంటుంది. మ్యాచ్ అద్యంతం ఆటతో మమైకమై ఎలాగైనా తమకు అనుకూలమైన ఫలితాన్ని రాబట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తాడు. క్యాచ్లు వదిలిన అవకాశాలు అందుకోకపోయినా ఆటగాళ్లతో చాలా సీరియస్గా మాట్లాడుతుంటాడు. అందుకేనేమో ఐపీఎల్ 17వ సీజన్లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలతో మొదలుపెట్టింది. గతంలో 2 సార్లు కేకేఆర్ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టిన గౌతమ్ గంభీర్ ఈసారి కోచ్గా తొలి ప్రయత్నంలో కప్పు అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఢిల్లీ కోచ్ రిక్కీ పాంటింగ్ మైదానంలో చాలా సీరియస్గా ఉంటాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు కనబడతాడు. అతడి హావభావాలు ప్రత్యర్థి జట్టు చిన్న తప్పు చేసినా సరే వెంటనే రంగంలోకి దిగిపోతాడు రిక్కీ పాంటింగ్. రూల్ ప్రకారం ఏది జరగకపోయినా తక్షణం తమ కెప్టెన్లను అంపైర్లతో మాట్లాడమని సైగలు చేస్తుంటాడు. తాను అనుకున్న ఫలితం వచ్చే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సుదీర్ఘకాలం ప్రయాణించిన వాళ్ళలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకడు. సిఎస్కే 5 సార్లు టైటిల్ గెలవడంలో మైదానంలో మహేంద్ర సింగ్ ధోని బుర్ర ఎంత పనిచేసిందో కానీ మైదానం బయట ఫ్లెమింగ్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ధోని మాదిరే చాలా కూల్గా తన పని తాను చేసుకుపోతాడు ఫ్లెమింగ్. ఆటగాళ్లను ఎలా దించాలి, ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ఏ ఎత్తులు వేయాలి లాంటి వ్యూహాల్లో మహీకి ఫ్లెమింగ్ తోడుగా ఉంటాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ను బయట నుంచి నడిపించే కుమార సంగార్కర్ కూడా ఇదే టైపు. ఏ అడావుడి లేకుండా చాప కింద నీరులా వ్యూహ రచన చేస్తుంటాడు సంగార్కర్. అందుకే ఆ జట్టు తొలి 4 మ్యాచ్లను గెలిచి ఐపీఎల్ 17ని గొప్పగా ఆరంభించింది. అయితే ఈ కోచ్ల్లో గాను మీకే కోచ్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఐపీఎల్ 2024 17వ సీజన్లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.